దేవుని యొక్క వాక్యం తెలుసుకోవడమే కాదు, కానీ దాని ప్రకారంగా జీవించటము చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైన బిడ్డలు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారి దగ్గరికి మొట్టమొదటి వ్యక్తి ఏమన్నాడు, వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళను నీ వెంట వచ్చేదని చెప్పి ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో. ఏం లేదండి? స్థలము లేదు. ఇది నాన్న క్రైస్తవ్యంలో ఏ విధంగా ఉందంటే అన్నిటికీ సమయం ఉంటుంది కానీ దేవునికి సమయము లేదు. అన్నిటికీ సమయం ఉంది కదా. టీవీ చూడడానికి సమయం ఉంది, తర్వాత న్యూస్ పేపర్ చదవడానికి సమయం ఉంది, తినడానికి సమయం ఉంది, రెడీ అవ్వడానికి సమయం ఉంది, కానీ వాక్యం చదవడానికి ఉందండి? ఏమనంటే లేదండి, లేదు. దేవుని బిడ్డలమైన మనము దేవునికి సమయం ఇస్తున్నామా? గత వారం ఒకసారి పరీక్షించుకోండి, ఎంతమంది దేవుని సన్నిధిలో మీ సమయాన్ని గడిపారు? చాలాసార్లు చాలా సమయం గడుపుతాం కదా. బంధువులతో సమయం గడుపుతాము, స్నేహితులతో గడుపుతాము, లోకస్తులతో అనేకమైన సమయాలు ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటాము. దేవుని సన్నిధిలో మనం ప్రశ్నించుకుందాం, దేవునితో మనం ఎంత సమయం గడిపాము? దేవుడు అడిగితే మనం ధైర్యంగా చెప్పి, ప్రభువా నీ నా జీవితంలో నా ప్రతిరోజు ఇంత సమయం నేను కేటాయిస్తున్నానని చెప్పగలమా? అన్నిటికీ సమయం ఉంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు నివాసములు కానీ కలవు కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు స్థలము లేదని అతనితో. ఈ దినాన మన జీవితంలో దేవునికి స్థలం ఉందా?